వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి అత్యున్నత సమావేశంలో రాష్ట్రంలోని సమస్యలపై 10 తీర్మానాల్ని ఆమోదించారు. రైతులు, దళితులు, గిరిజనులు, మత్స్యకారులపై సమస్యల్ని పలు తీర్మానాల్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ మృతిపై పునర్విచారణ జరిపించాలని, సిబిఐ తీరుపై పలు అనుమానాలున్నాయంటూ తీర్మానాన్ని ఆమోదించారు. వైఎస్ విజయం అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ అత్యున్నత సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. సిజిసి, సిఇసి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాల కన్వీనర్లు పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ముందుగా భారత రాష్ట్రపతి ఎన్నికపై తీర్మానాన్ని ప్రతిపాదించారు. పార్టీ అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాధికారం పూర్తిగా వైఎస్ జగన్కు అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రెండో తీర్మానంగా రైతు కూలీల సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని సభ్యులు ఖండించారు. రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని, వ్యవసాయ ఆధారిత వృత్తుల వారికి తోడ్పాటును అందించాలని, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తీర్మానం చేశారు. వైఎస్ సంక్షేమ పథకాలకు తిరోధకాలిస్తున్న ప్రభుత్వ వైఖరిపై మూడో తీర్మానం ప్రతిపాదించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తిరోధకాలిచ్చారని, పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితుల ఊచకోతను ఖండిస్తూ 4వ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రభుత్వం ఊచకోతను చాలా తేలికగా తీసుకున్నారని, దీనిపై రాష్ట్రంలోని దళితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ ఊచకోతలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయంతో పాటు ఒక మంత్రి సాయపడినట్లు ప్రజలు భావిస్తున్నారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. విశాఖపట్నం ఎన్టీపీసీ కాలుష్యం, మత్స్యకారుల ఆందోళనపై మరో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం మత్స్యకారుల పట్ల వివక్షతో దౌర్జన్యంగా ప్రవర్తించిందని, లాఠీచార్జి చేయించి మత్స్యకారుల బతుకులను అతలాకుతలం చేసిందని తీర్మానంలో ఆరోపించారు. ప్రభుత్వం మత్స్యకారుల ప్రశాంత జీవనానికి భంగం కలిగించకుండా పూర్తిగా భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. చేనేత కార్మికుల ఇక్కట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతను అన్ని విధాలా ఆదుకున్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం చేనేతను అన్ని విధాలా విస్మరించిందని తీర్మానంలో పేర్కొన్నారు. వైఎస్ హయాంలో రుణమాఫీ కోసం 312 కోట్లు విడుదల చేసినా వాటిని ప్రభుత్వం విడుదల చేయలేదంటూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. రాష్ట్రంలో గిరిజన సమస్యలపై మరో తీర్మానం ఆమోదించారు. గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం వల్ల వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. గిరిజనులకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, రైతుల ఇక్కట్లపై మరో తీర్మానం ఆమోదించారు. రాష్ట్రంలో పంపు సెట్ల ద్వారా 32 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని, వారి కోసం వైఎస్ఆర్ ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టారని ఈ తీర్మానంలో తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉచిత విద్యుత్తు విషయంలో పూర్తి అశ్రద్ధ చూపుతోందని, నిరంతరాయంగా 7 గంటల విద్యుత్తు సరఫరా చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లపై మరో తీర్మానం ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ కల్పించిన 4% రిజర్వేషన్లను అమలుపరిచేలా, న్యాయస్థానాల్లో ముస్లిం మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్లు స్థిరపరిచేలా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలని ఈ తీర్మానంలో కోరారు. సిబిఐ వ్యవహార తీరుపై మరో తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంతో కుమ్మక్కై సిబిఐని అస్త్రంగా వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధిస్తోందని, జగన్పై ఎలాంటి నేరం నిర్ధారణ కాకపోయినా అక్రమంగా అరెస్టు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. సిబిఐ అధికారులు నిష్పాక్షికంగా తమ విధులు నిర్వహించకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పత్రికలు, ఛానళ్లకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, వైఎస్ఆర్ మరణం ప్రమాదవశాత్తు జరగలేదని,
బడా పారిశ్రామికవేత్తల హస్తం ఉందనడానికి అనేక ఉదంతాలు ఉన్నా సరైన విచారణ జరగలేదని తీర్మానంలో ప్రస్తావించారు. వైఎస్సార్ మరణంపై సీబీఐ దర్యాప్తు తీరును ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.